రైట్. ఇక ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ భారీగా నష్టపోయింది. చాలామంది చనిపోయారు ఎన్కౌంటర్లో అండ్ చాలామంది లొంగిపోతున్న పరిస్థితి. హిడ్మా మరణం తర్వాత లొంగుబాట్లు ఎక్కువైపోయాయి. రీసెంట్గా మావోయిస్ట్ చీఫ్ దేవ్జీ లొంగిపోయారు. అదే బాటలో అగ్రనేతలు మల్లా రాజరెడ్డి, నూనె నరసింహారెడ్డి, ఇంకా ఒక 25 మంది కీలకమైన నేతలు కూడా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సో నక్సలిజం ఇంకా అంతమైపోయినట్ట ఏమంటారు? ఎస్ అండి. 1967లో నక్సల్బరీ అని వెస్ట్ బెంగాల్ ఒక చిన్న గ్రామంలో మొదలయ్యి వెంటనే శ్రీకాకుళం నీకు అది వ్యాప్తి చెందుతాం. వెంపట సత్యం అంటే తర్వాత నల్లమల ఫారెస్టు, ఈ విధంగా నక్సలిజం గత 60 సంవత్సరాల్లో ఈ మావో, లెనిన్, మార్క్స్ వీళ్ళ ఐడియాలజీని వాళ్ళ సైద్ధాంతికతను ఆధారం చేసుకుని త్రూ బ్యారల్ అంటే గన్న ద్వారా వైలెన్స్ ద్వారా భారతదేశంలో ఒక విప్లవం క్రియేట్ చేయడానికి వాళ్ళు ట్రై చేశారు. కానీ అది విఫలం అయిపోయింది. ఈ సమయంలోనే ఈ సిపిఎం నక్సలైట్ వైలెన్స్ ఎన్నుకోవడం దాన్ని సమర్థించకుండా కొంతమంది నేతలు బయటకు వచ్చి సిపిఐ, సిపిఎం లాంటి బయటకు వచ్చేసి వాళ్ళు ప్రజా జీవితంలో ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలోకి ప్రవేశించారు. అవే మనకి లెఫ్ట్ పార్టీలు కనపడతాయి. సిపిఐ, సిపిఐఎంలు మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఇటు కేరళ, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో లెఫ్ట్ పార్టీలు అన్నీ కూడా వైలెన్స్ని సమర్థించకుండా ప్రజాస్వామ్యంలోకి వచ్చినాయి. ఇప్పుడు అమిత్ షా గారు, మోడీ ద్వయం మార్చి 31, 2026లో నక్సలైట్లనే మేము ఉంచమని శబ్దం చేశారు. దానికి తగ్గట్టే కగార్ ఆపరేషన్ కగార్ 1 అయింది. ఇప్పుడు కేజీఎఫ్ తరహాలో కేజీహెచ్ అనమాట. ఈ కగార్ ఆపరేషన్ హిల్ ఆపరేషన్, స్పెషల్ ఆపరేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. దీంట్లో ఇప్పుడు అంటే మొత్తం నక్సలైట్ల చరిత్రను 1967 నుంచి ఇప్పటి వరకు చూస్తే అతిపెద్ద నేత లొంగిపోవడం అనేది నక్సలైట్కి చాలా పెద్ద షాక్ అండి. ఎందుకంటే సెక్రటరీ లెవెల్ అనమాట, ఏదో పాలిట్ బ్యూరో మెంబర్ కూడా కాదు. సెక్రటరీ దేవ్జీ అంటే తిరుపతి లొంగిపోవడం అనేది అతిపెద్ద సంఘటనగా చెప్పవచ్చు. అంటే నక్సలిజం కూలిపోయింది. రీసెంట్గా తర్వాత నంబాలా ఒకటి, హిడ్మా చనిపోవడం పెద్దదైతే 2021లో ఆర్కే చనిపోవడం అతిపెద్ద అవుతే ఇప్పుడు ఈ తిరుపతి అంటే ఈ దేవ్జీ లొంగిపోవడం అనేది అతిపెద్ద సంఘటనగా నక్సల్స్ మూమెంట్కి సెట్ బ్యాక్గా మనం చెప్పుకోవచ్చు. అంటే మోడీ, అమిత్ షాలు నక్సలైట్లని ఎండ చేయబోతున్నారని చెప్పవచ్చు. బట్ నాట్ నక్సలిజం. ఐడియాలజీని సంహరించాలంటే వాళ్ళ అభివృద్ధి ఇంకా టైం ఉంది. అంటే నక్సలైట్లను అయితే ఎండ చేయబోతున్నారు. మన నక్సలిజం సైద్ధాంతికతను కూడా తీయాలంటే అభివృద్ధి మంత్రం. ఇంకా అక్కడ ట్రైబల్లో మనం రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన సామాజిక న్యాయాన్ని మనం అందించలే. భారతదేశంలో ఉన్న 8 నుంచి 9 కోట్ల మంది ట్రైబల్ పీపుల్కి ఇప్పటికీ విచక్షణలను ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఏ ప్రాజెక్టు, పోలవరం లాంటివి, హిరాకుడు, ఏ డ్యామ్ కట్టినా ఫస్ట్ విక్టిమ్స్ వాళ్ళే. మైనింగ్ ప్రాజెక్టులు, జిందాలు, అదానీ ప్రాజెక్టులు అన్నీ వెళ్తే వాళ్లే ఫస్ట్ విక్టిమ్స్. ఫారెస్ట్ పాడగొట్టేయడం అంటే వాళ్లే ఫస్ట్ విక్టిమ్స్. వాళ్ళకి అన్యాయంగా వాళ్ళ బీడీ ఆకులు కూడా అమ్ముకునే పరిస్థితి ఈరోజు ట్రైబల్ పీపుల్కి ఇండియాలో లేదు. ఇది భారతదేశంలో ఎన్నో సచార్ కమిటీ లాంటివి ఎన్నో చెప్తున్నాయి. అక్కడ అక్షరాస్యత లేదు, జీవనోపాధి అక్కడ లేదు, దారుణమైన పరిస్థితి అని. ఇలాంటి వివక్షత అలా ఉండడం వల్ల వాళ్ళు నక్సల్స్ని ఆదరిస్తున్నారు. ఇప్పుడు తగ్గుతుంది. అంటే డెవలప్మెంట్ అనేది ఉంటేనే నక్సలిజం ఐడియాలజీ పోతుంది. బట్ నక్సలైట్లు ఇప్పుడు మోడీ షాలు మాత్రం దిగ్విజయంగా వాళ్ళు నక్సలైట్లను అయితే ఎండజేయబోతున్నారని తెలుస్తుంది. ఇంకా కొంతమంది గణపతి వాడిని బయట దేశానికి పారిపోయారు. వాళ్ళను కూడా ఏదో పట్టుకోకపోతే మాత్రం మేము బతుకున్నాం అన్నట్టు ప్రకటించే అవకాశం ఉంది. ఇది పరిస్థితి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ నక్సలైట్లు బతకాలి అంటే వాళ్ళు గన్ను వదిలేసి, వైలెన్స్ వదిలేసి భారత ప్రజాస్వామ్య మార్గంలో అంతకుముందున్న సిపిఐ, సిపిఎంలు బయటకు వచ్చి ఎలా అయితే ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఎన్నికల వ్యవస్థలో పాల్గొని ఇప్పుడు వాళ్ళు అలా పాల్గొంటేనే వాళ్ళు బతికే అవకాశం ఉంది. లేకపోతే బతికే అవకాశం లేదు. వాళ్ళకు కూడా సపోర్ట్ తగ్గిపోయింది. ఎక్కడికక్కడ ప్రజల సపోర్ట్ ఏదో ఒక విధంగా డెవలప్మెంట్ అజెండా ఉంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ తగ్గిపోయింది. అంటే ఏంటి, ఇప్పుడు సిపిఐ, సిపిఎం పార్టీలు ఈ లెఫ్ట్ సోకాల్డ్ లెఫ్ట్ పార్టీస్ వాళ్ళని అకామిడేట్ చేయాలి. లేదా మహాపాపం ఇప్పుడు లెఫ్ట్ పార్టీలకు అందుకోబోతుంది. ఇప్పుడు చూడండి, కూరంనేని సాంబశివరావు గారు, అక్కడ నారాయణ గారు, తర్వాత ఈ లెఫ్ట్ పార్టీ అధినేతలందరూ, తర్వాత ఈ నేతలందరూ గొప్ప గొప్ప నేతలు గొప్పగా మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ పాపం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, లెఫ్ట్ పార్టీలు ఫెయిల్ అవ్వడం వల్లే లెఫ్ట్ పార్టీలు సక్సెస్ అవ్వలేదు ఇండియాలో. గుర్తుపెట్టుకోవాలి, లెఫ్ట్ పార్టీలు ఫెయిల్ అయినాయి. ఇది చాలా నగ్గన సత్యం ఒకటి ఉంది. వాళ్ళ ఫెయిల్ అవ్వడం వల్ల ఈరోజు నక్సలైట్లు అంతమవుతున్నారు. నక్సలైట్ల అంతం అనేది ఇండియా ఈ మోడీ షాల వల్ల కాదండి. వాళ్ళు గన్న పట్టుకున్నారు కాబట్టి వాళ్ళ వ్యవస్థ ఒప్పుకోదు వాళ్ళని. కాబట్టి వాళ్ళు సంహరిస్తున్నారు, వాళ్ళు మొత్తం ఎలిమినేట్ చేస్తున్నారు. అది తప్పేం కాదు రాజ్యాంగబద్ధంగా చట్ట వ్యవస్థ ఉన్నప్పుడు. మరి లెఫ్ట్ పార్టీలు వీళ్ళ నక్సలైట్లు ఎందుకు అకామిడేట్ చేయబోని అంటే వీళ్ళు పీస్ఫుల్గా వచ్చి ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా వచ్చి అక్కడ వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయారు. ఎందుకు సాధించలేకపోయారంటే
ఈరోజు ఒక నగ్గన సత్యం ఒకటి ఉందండి. ఈ సోకాళ్ళు సిపిఐఎం సిపిఐలు ఏంటి, మేము నక్సల పేదవాడికి రాజ్యం ఉండాలి, అందరికీ డబ్బు సంపాదన సామ్యవాద సిద్ధాంతాలు ఉండాలి, మావో లెనినిజం సిపిఐఎం ఇవన్నీ పెట్టుకుని వీళ్ళు చేసేది ఏ పాలిటిక్స్ అండి? ఏం పాలిటిక్స్ చేస్తున్నారు? ఈరోజు సిపిఐ సిపిఎంలో నేతలు ఎవరు? అగ్ర కులాల నేతలు. ఈ కింది కులాలకి ట్రైబల్ పీపుల్ ఎవరైనా, కింది కులాలు ఈ ట్రైబల్ పీపుల్ నుంచి లేకపోతే స్త్రీల నుంచి ఎవరైనా అగ్ర నేతలుగా సిపిఐ లెఫ్ట్ పార్టీల్లో ఎదిగారా? ఇంకా వాళ్ళు చేసేది ఏంటంటే ఐడియాలజీలు. ఏమన్నా రైతులు ఎదిగారా? కార్మికులు ఏమైనా ఎదిగారా? కార్మిక రాజ్యం ఉందా? భూ సంస్కరణల కోసం వాళ్ళు ఏమైనా పోరాడేది ఉందా? ఎక్కడైనా భూ సంస్కరణ, ఎక్కడైనా ఎర్ర జెండాలు పాతడం, ఇవి పాతకడం, ఓట్ల ఎలక్షన్, ఓట్ బ్యాంకు దానికో దీనికో సపోర్ట్ చేయడం. ఏరండి ఆ నేతలు? ఇప్పుడు సిపిఐఎం నుంచి ఒక లెఫ్ట్ పార్టీలో పనిచేసిన అధినేతలు మళ్ళీ వచ్చి ఒక రైట్ వింగ్ పొలిటికల్ పార్టీ కూడా షిఫ్ట్ అవ్వగలుగుతున్నారంటే వాళ్ళ సైద్ధాంతికత లేదు. అది చాలా పెద్ద ప్రమాదం. ఇది నేను అన్నది కాదు, చాలా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. చాలామంది దగ్గర ఇవి కనపడుతూ ఉంటాయి. లెఫ్ట్ పార్టీలు ఈరోజు బీజేపీకి తట్టుకున్న వేవ్కి తట్టుకుని నిలబడే పరిస్థితి ఈరోజు లేదు లెఫ్ట్ పార్టీలకి. కాబట్టి వాళ్ళు మహాపాపం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రజలకు సామ్యవాద సిద్ధాంతాలు, మావో లెనినిస్ట్ అనే ఐడియాలజీని ప్రజాస్వామ్యబద్ధంగా చెయ్యాలి. కేరళ వెళ్తే అక్కడ ఒక అద్భుతమైన డెవలప్మెంట్ అజెండా అక్కడ లెఫ్ట్ పార్టీలు ఇంప్లిమెంట్ చేసినాయి. మరి కేరళలో సక్సెస్ అయిన లెఫ్ట్ పార్టీ విధానాలు దేశంలో ఎందుకు సక్సెస్ అవ్వలేదు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు నక్సలైట్ల వాళ్ళని ప్రజా జీవితంలో తీసుకురావాలంటే ఈ లెఫ్ట్ పార్టీలు ఫెయిల్ అయినాయి. కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఎన్కౌంటర్లో వీటిలో లొంగిపోవడం, వాళ్ళు మళ్ళీ ప్రజా జీవితంలోకి. అందుకనే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ దేవ్జీ లాంటి పెద్ద పెద్ద నేతలు ఎవరైతే లొంగిపోయారో వాళ్ళని ప్రస్తుత లెఫ్ట్ పార్టీల అధ్యక్షులుగా చేసుకోవాలి, జనరల్ సెక్రటరీలుగా చేసుకోవాలి. ఎందుకంటే ఒకటే ఐడియాలజీ కదా. వీళ్ళని దేవ్జీని ఈ సిపిఎంకి జనరల్ సెక్రటరీ చేయండి. జనరల్ సెక్రటరీ చేస్తే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. వాళ్ళు చాలా మీకంటే ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు ప్రజా జీవితంలో ఉన్న లీడర్ల కంటే ద గ్రేటెస్ట్ లీడర్, వాళ్ళకి ప్రజాదరణ ఉందండి. ఈరోజు హెడ్మా చనిపోతే ఇండియాకి ఎగ్నెస్ట్గా వైలెన్స్లో చనిపోయాడు. ఆయన మనం సమర్థించలేం. 100% హెడ్మా రాంగే. ఎందుకంటే అక్కడ రాజ్యాంగ వ్యవస్థ ఉన్నప్పుడు వైలెన్స్కి స్థానం లేదు. అంబేద్కర్ రాజ్యాంగం అద్భుతమైన ప్రజాస్వామ్యంలో గొప్ప రాజ్యాంగం ఉంది. కాబట్టి ప్రజా జీవితంలోకి రావాలి. కాబట్టి హిడ్మా చనిపోవడం తప్పే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హిడ్మాకి ప్రజాదరణ చూడండి ఇండియాలో ఎలా ఉందో. ఒక అద్భుతం. ఈ బికమ్స్ ది హీరో అనమాట. ఈజ్ ద ఫార్ బెటర్ దెన్ ది సోకాల్డ్ ఇప్పుడు సిపిఎంలో ఉన్న లీడర్ కంటే బెటరే. కాబట్టి దేవ్జీ ఒక వీరుడుగా పోరాడాడు. 4 దశాబ్దాలు ఫారెస్ట్లో ప్రజా జీవితాలు అన్నీ సాక్రిఫైస్ చేసి ఆయన లొంగిపోయాడు. కానీ ఇప్పుడు ఆయన్ని లొంగిపోయాడు అంటే ఇంకా మా వైలెన్స్ ఓడిపోయిందని దేవ్జీ ఒప్పుకుంటున్నాడు. అతిపెద్ద లీడర్ ఇండియా నక్సలైట్ల చరిత్రలో. మరి ఆ నేతకు ఇప్పుడు సిపిఎంలో జనరల్ సెక్రటరీ పదవిని ఇవ్వగలవా? వదులుకోగలరా వీళ్ళు? ఏ లెఫ్ట్ పార్టీయో కాంగ్రెస్ ఏ పార్టీలో లేదు అంటే అది వేరండి. మేము చాలా సింపుల్గా ఉంటాం. ఒక సంచే మా చేతిలో ఉంటుంది. కొడుకులాము యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చదవడం, పెద్ద పెద్ద హాస్పిటల్లో, మళ్ళీ వెంటనే పదవుల కోసం వెంపర్లాడడం సిపిఎంలో. ఏ ట్రైబల్ పీపుల్ కింద క్యాస్ట్లు ఎవ్వరికి కూడా జనరల్ సెక్రటరీ స్థానం దాకా వెదగలేదు. చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి ఐడియాలజీ నేను ఒకటే చెప్తున్నా, లెఫ్ట్ పార్టీలు అంతమవడం భారత ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. నేను ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నానంటే భారతదేశం లాంటి వైవిధ్యభరితమైన దేశంలో రైట్ వింగ్ పొలిటికల్ పార్టీలు ఉండాలి, లిబరల్ డెమోక్రటిక్ పార్టీలు ఉండాలి, సెక్యులర్ పార్టీలు ఉండాలి, మతతత్వ పార్టీలు ఉండాలి, ఈవెన్ లెఫ్ట్ పార్టీలు కూడా ఉండాలండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకరు ఉంటేనే భారత వైవిధ్యాన్ని పోషిస్తాయి. అది ద కెలడియోస్కోప్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అండి. ప్రపంచ డెమోక్రసీలు వేరు. ఇక్కడ సిపిఐలు కూడా బతకాలి. కానీ వాళ్ళు బతికించుకునే పరిస్థితిలో లీడర్షిప్ ఏది? సిపిఎం లీడర్లను వేరుగా చూస్తారు వేరే పార్టీల కంటే. మరి వాళ్ళ ఐడియాలజీ ఏది? కాబట్టి దేవ్జీకి ఇప్పుడు సిపిఎం జనరల్ సెక్రటరీగా పోస్టులు ఇవ్వండి, వాళ్ళని ప్రజా జీవితంలో తీసుకురండి. వైలెన్స్ పోయిందని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వైలెన్స్కి స్థానం లేదు. భారత రాజ్యాంగం ముందు వాళ్ళు ఓడిపోయారు. కాబట్టి ఇప్పుడు సిపిఎం వాళ్ళ పోస్టులు ఇవ్వాలి. అంతేకాని పోలీసుల ముందు పెట్టండి, దొంగ ఎన్కౌంటర్లు చేస్తున్నారు, వాళ్ళు మేము ఉన్నాం, వాళ్ళ రక్షణ అంటే మీరు ఏమీ చేయలేరండి. మీరు ఆల్రెడీ మీ వల్ల వాళ్ళు చనిపోతున్నారు. మీ వల్ల వాళ్ళు చనిపోతున్నారు. ట్రైబల్కి మీరు హక్కులు సంపాదించి పెట్టలేకపోయారు. మీకు కావాల్సిన పోస్టులే. కాబట్టి అది వదిలేయాలి. ఇప్పుడు సిపిఎంలు అన్నీ వాళ్ళని అకామిడేట్ చేస్తేనే మీకు, లేకపోతే ఆ పాపం మీదే.